నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారితో మాట్లాడి ఈ వారం రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, అలాగే గత వారం పాటించిన తర్వాత ఈ వారం వాళ్ళకి ఏమైనా మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయా తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. మేషరాశి వారికి ఈ వారంలో నూతన పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా నాయకులను, కొత్తగా అధికారులను కలుసుకోవటం, గతంలో తెలియనటువంటి వారిని కలుసుకున్నటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను, ఉన్నతమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కలుసుకోవటమే కాకుండా వారితో పరిచయాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా నూతన కార్యాలకి శ్రీకారం చుడతారు. ఈ వారం గతం కంటే ఈ వారం వారికి, ఈ రాశి వారికి మెరుగ్గా కనబడుతుంది. ఇక్కడే తెలియపరుస్తుంది మనకి. కొత్తగా మొదలుపెట్టేటువంటి కార్యాలన్నిటి కూడా రూపుదాల్చుకుంటాయి. నెరవేరే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతన పరిచయం వల్ల వీరికంతా కూడా శుభ సూచకంగానే కనబడుతుంది. ఇంట బయట కూడా వీరికి అన్ని విధాల యోగదాయకంగా కనబడుతుంది. లాభాలు, శుభ పరిణామాలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా వీరికి గోచరిస్తూ ఉన్నాయి. పరిహారాలు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఏమీ లేవు తల్లి. వారికి నిత్యము వారు చేసుకునేటటువంటి దైవారాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధంగా ఆచరించుకొని పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుని కనుక వెళ్ళినట్లయితే అన్ని పనులు నెరవేరుతాయి. తదుపరి గురువుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అవగాహన రాహిత్యం ఎక్కువగా కలుగుతుంది వీరికి. ఈ అవగాహన రాహిత్యం చేత కలతలు, లేనిపోని సమస్యలు, గతంలో సమస్యలు లేవు అనుకుంటే, సమస్యలు లేవు, కుటుంబం అంతా చక్కగా బాగా ఉంది అనుకుంటే, అవగాహన రాహిత్యం చేత సమస్యలు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటారు. జరుగుతుంది ఈ వారం అంతా కూడా. సమస్యలు చేతులారా కొని తెచ్చుకున్నటువంటి సమస్యలు వస్తాయి. ప్రత్యేకమైన వీరికి సమస్యలు ఈ వారం ఉండే అవకాశాలు లేవు. కానీ స్వయం కోత అపరాధం, వీరు చేసేటటువంటి చేష్టల చేత వీరికి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని వలన మానసిక అశాంతికి గురి అయ్యేటటువంటి అవకాశాలు, తదనుగుణంగా అశాంతి, కుటుంబంలో సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు తల్లిదండ్రులు, పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం, అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క అనుమతిని తీసుకొని కనుక వీరు ఏదైనా చేసినట్లయితే వీరికి కొంత శుభ పరిణామాలు కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు తప్పనిసరిగా దత్తాత్రేయునికి కనుక ఆరాధన చేసినట్లయితే వీరికి కొంతవరకు దాని నుంచి తప్పించుకొని ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయి. గురు చరిత్ర పారాయణం చేస్తే చాలా మంచిది, శ్రేష్టము. గురువారం ఉపవాసం ఉండటం ఇటువంటివి చేసినట్లయితే వీరికి కొంతవరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి గురించి తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఈ వారం కూడా చాలా చక్కగా బాగా ఉన్నది. వీరికి సంఘంలో గౌరవం గతము కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి గౌరవము, కీర్తి ప్రతిష్టలు లభించటం, వివాహాది శుభకార్యములకి దగ్గర ఉండి జరిపించేటటువంటి ఈ నాయకత్వాన్ని, ఆ బాధ్యతని వీరు చేపట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువగా. అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనటం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, యజ్ఞయాగాదుల్లో తరచూ ఈ వారమంతా కూడా పూజలలో ఎక్కువగా పాల్గొనేటటువంటి అవకాశాలు కలుగుతాయి, పాల్గొంటారు.
వీరు దైవ సంబంధమైన పనులు ఎక్కువగా పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాల వీరికి శుభాలే ఈ వారం అంతా కూడా కలుగుతాయి. చేయి వృత్తి వ్యాపారాల్లో అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వీరు కూడా ఏమైనా ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలా? కర్కాటక రాశివారు, కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం శుభకార్యాలు చేపట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వీరు కూడా దూరపు బంధువులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి ఫలిస్తాయి. తర్వాత వీరికి సంతోషంతో బంధువులతో గడుపుతారు ఈ వారం అంతా కూడా. చేయి వృత్తి వ్యాపారంలో అనుకూలిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో ఉన్నతంగా వీరు పరీక్షలో ఉత్తీర్ణత చెందే అవకాశం కనబడుతుంది. దానికి సుగమమైనటువంటి విద్యను, జ్ఞానాన్ని పెరిగేటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ప్రత్యేకించి వీళ్ళు కూడా ఏమీ ప్రత్యేకమైనటువంటి ఏమీ లేవు. యథావిధిగా దైవారాధన నిత్యం చేసుకునే దైవారాధన యథావిధంగా చేసుకోవచ్చు. తర్వాత సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వీరు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? సింహరాశి వారు గతంలో వారం చూసుకున్నట్లయితే గత వారం కంటే ఈ వారం ఇంకా మెరుగ్గా కనబడుతుంది. గత వారంలో ఆర్థికంగా విషయంలో ఉంటే ఇప్పుడు ఈ వారం అంతా కూడా ఆర్థికంలో కొంత ఒడిదుడుకులన్నీ కూడా తప్పిపోయి నిలదొక్కుంటారు. మాటకు విలువలిచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. మీ మాటకి విలువలు పెరుగుతాయి. అదేవిధంగా వీరు చేసేటటువంటి మంచి పనులలో వీరికి వృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ పనికి సహాయ సహకారాలు అందరికీ కూడా లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్ని విధాల ఈ రాశి వారికి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు బాగా అవసరము. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, అదేవిధంగా బోన్స్, శల్యం, ఎముకలకు సంబంధించినటువంటిది, మోకాళ్ళు కానీ, స్పాండిలైటిస్ కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వాటి గురించి కొంచెం అంటే దీర్ఘ వ్యాధులతో కొంత బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. అయినా కానీ ఆ బాధలు ఇంకా కొంత మేరకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి కొంత ఎక్కువగా శ్రమ పడకుండా విశ్రాంతి తీసుకుంటూ అలసట చెందకుండా ఉన్నట్లయితే వీరికి దాని నుంచి పరిహారం సరిపోతుంది. నిత్యం చేసుకునే దైవారాధన చేసుకోవచ్చు. అదేవిధంగా శనికి దానాదులు, అదేవిధంగా రాహుకి దుర్గా సప్తశతి పారాయణం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలు కనుక ఆరాధన చేసినట్లయితే వారికి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి వైదొలిగి ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి. అయితే సింహరాశి వారికి మీరు చెప్పిన గత 3 వారాల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు అంతగా లేవు, కానీ ఈ 4వ వారంలో మాత్రం గత వారంలో కూడా ఉన్నాయి, చెప్పడం జరిగింది. కానీ కొంచెం ఎక్కువగా ఈ వారం. సో దుర్గా పారాయణం ఎక్కువగా అష్టోత్తరం అయినా చేసుకోవచ్చు. తదుపరి కన్యా రాశి గురించి తెలియజేస్తారా? కన్యా రాశి, ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కొత్తగా బంధువులతో వీరికి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అది ఆస్తి లావాదేవీలు కావచ్చు, మాట పట్టింపు వల్ల కావచ్చు, వృత్తులలో కావచ్చు, ఆస్తి పంపకంలో కావచ్చు. వీటిల్లో ఈ పరంగా ఏదో ఒక పరంగా వీరికి బంధువులతో వైరం ఏర్పడే అవకాశం ఉన్నది. బంధువుల మధ్య రాకపోకలు తగ్గి వీరు కొంత మేరకు ఒంటరితనాన్ని కుటుంబం మొత్తం కూడా ఒంటరితనాన్ని అనుభవించేటువంటి సూచనలు కొంత కనబడుతుంది ఈ వారం వరకు మాత్రమే. అదేవిధంగా వీరికి చికాకు, తరచు మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి చేయవలసినటువంటి కార్యాలు, పనులన్నీ వాయిదాలు వేసుకుంటూ ఏ పని చేయకుండా స్థిమితం లేకుండా ఉండేటువంటి తత్వం వీరికి కలుగుతూ ఉంటుంది ఈ వారం. కాబట్టి వీరికి వీటి నుంచి వైదొలగటానికి రాహుకి చండీ హవనం గనక చేసుకున్నట్లయితే ఈ తీవ్రమైన సమస్యల నుండి కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. కొంత శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా
శనికి కూడా వీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేతువుకి గణపతికి జపము కానివ్వండి, లేదా సంకటహర చతుర్దశి కానీ, లేదా బుధవారం రోజున వినాయక చవితికి వినాయకునికి చవితి రోజున వినాయకుని చవితి రోజున కానివ్వండి, బుధవారం రోజున కానివ్వండి, వినాయకుడు ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి దోషం నుంచి కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి. అయితే మీరు కొన్ని రాసుల వారికి చెప్తున్నారు, శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి, లేకపోతే ఆ నల్ల బట్టని సమర్పించాలి, లేదైనా స్టీల్ అలాంటివి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆ దోషం ఉన్నవాళ్లే ఇవ్వచ్చా, లేదు దోషం లేకపోయినా ఇస్తే ఏమైనా జరుగుతుందా అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఏదైనా ఒక వస్తువుని ఇతరులకు ఇవ్వటం వల్ల దానివల్ల శుభ పరిణామాలు ఎదుగుతాయి, కానీ నష్టం అనేది ఎప్పటికీ జరగదు. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అసలు మా జాతకంలో అలాంటివి లేవు, మేము ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఏమైనా అవుతుందేమో, బెడిసి కొడుతుందేమో అని అనుకుంటారు. అలాంటివేమీ ఉండవు. తప్పనిసరిగా ఇవ్వవచ్చు. అది విశేషంగా అందుకే పరిహారాలు చెప్పుకోవటానికి ఉద్దేశంలో కూడా అదే. అవే ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఇవ్వవచ్చు, కానీ అందరినీ ఇవన్నీ ఇవ్వమని చెప్పడం లేదు. కొన్ని రాసుల వారికి అది ఇస్తే మంచిదే. అన్ని రాసుల వారు ఇవన్నీ ఇచ్చిన పర్వాలేదు. మేషరాశి వారికి చెప్పినటువంటి పరిహారాలు మిగిలిన రాసుల వారు చేసినందువల్ల లాభమే కానీ నష్టం ఏమీ ఉండదు. కాబట్టి దైవానికి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా అది పుణ్యకార్యమే, దానం మంచిదే. తదుపరి గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? తులారాశి ఈ రాశి వారు ఈ వారంలో తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటుంది. విద్యలో కొంత మెరుగుగా ఉంటారు. అదేవిధంగా ఎలక్ట్రికల్స్, ఆయిల్స్ వ్యాపారస్తులకి కొంత అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఆ వ్యాపారాలు చేసేటటువంటి వారికి కానీ, ఆ వ్యాపారంలో ఉద్యోగములుగా చేసేటటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా కానీ అనుకూలమైనటువంటి దాయకంగా కనబడుతుంది. అదేవిధంగా వీరు ఈ వారంలో తరచుగా దేవాలయాలకు సందర్శించడం కానివ్వండి, లేదా కుటుంబంలో గృహంలో పూజలు నిర్వహించడం కానీ తరచూ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. వీరు ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి దానాదులు ఏమి చేయనవసరం లేదు. యథావిధిగా వీరు చేసుకునేటువంటి దైవారాధన, పెద్దల ఆశీస్సులు తీసుకున్నట్లయితే వీరికి శుభపరిణామాలు ఇంకా అధికంగా జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవారాధన అనేది ప్రతి ఒక్కరూ చేయవలసింది. తదుపరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం? వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఉద్యోగులకి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగాల్లో వారికి ఇంక్రిమెంట్లు రావడం కానీ, గతంలో వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ రావటం కానీ, లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందటం కానీ, లేదా ఉద్యోగంలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కానీ, ఒక్కొక్కసారి ఆఫీస్లో కార్యాలయంలో సిబ్బంది కొరత చేత ఇద్దరు వ్యక్తుల యొక్క ఉద్యోగ బాధ్యత కూడా ఒకళ్ళే చేయవలసి వస్తుంది. ఇక్కడికి కొత్తగా మిగిలిన ఆ పోస్టులు, ఖాళీ పోస్టులు నిన్న ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళ బాధ్యత వాళ్ళకి రిలీజ్ చేసి వీళ్ళ బాధ్యత వరకు వీరు నిర్వహించే పరిస్థితులు కలగటం, ఇది కూడా మనకు కొంత ఉపశమనమని అర్థం చెప్పుకోవాలి. అటువంటివి కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అవసరాలు ఏమీ లేవు. తదుపరి ధనస్సు రాశి గురించి తెలియజేస్తారా? ధనస్సు రాశి ఈ రాశి వాళ్లకు గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే అవి తప్పనిసరిగా నెరవేరుతాయి. అదేవిధంగా వీరికి స్థానభ్రంశం చెందే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకైతే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అదే వ్యాపారస్తులకైతే కనుక వ్యాపారాల్లో మార్పు చెంది పాత వ్యాపారాన్ని వదిలి కొత్త వ్యాపారాన్నిలోకి ప్రారంభం చేయడం కానివ్వండి, అదే గృహంలో ఒక గృహం నుంచి ఇంకొక గృహానికి అద్దెకి వెళ్ళటం కానివ్వండి, స్థానభ్రంశం, లేదా ఒక గ్రామం నుంచి పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళడం కానివ్వండి, వ్యాపార నిమిత్తమే కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఈ మార్పు అనేది చోటు చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి మార్పు చెందేటటువంటి అవకాశం ఉంది. మార్పు చెందిన ధర్మిల అనుకూలమే కానీ అది ప్రతికూలము మాత్రం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఇది శుభపరిణామంగానే స్వీకరించవచ్చు.
చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి. అవి విశేషమైనటువంటి ఇబ్బందులకైతే మాత్రం ఏమీ ఉండవు. కాబట్టి నిత్యము వారు చేసుకునే దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. తదుపరి మకర రాశి గురించి తెలియజేస్తారా? వీరు పాటించాల్సిన నియమాలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా? మకర రాశి, ఈ రాశి వారులకు గత సమస్యలు పరిష్కరించబడతాయి. గతంలో కొన్ని సమస్యలతో వీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అది ఆరోగ్య సమస్య కావచ్చు, లేదా ఇతర వివాదమైనటువంటి సమస్యలు కావచ్చు, అది బంధువుల, మిత్రుల, ఎవరైనా సరే వారికి సంబంధించిన మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా కావచ్చు. ఆ సమస్యల నుంచి పరిష్కారం లభించి కొంతమేరకు దాని నుంచి ఉపశమనం కలిగే అవకాశం అయితే చక్కగా కనబడుతూ ఉన్నది ఈ రాశి వారులకు. అట్లానే వీరికి సంతాన సుఖము వృద్ధి కనబడుతుంది. గతంలో వీరికి ఉన్నటువంటి సంతానంలో వృద్ధి లేకుండా ఉండటం గోచరిస్తుంది. అటువంటిది ఈ వారంలో సంతానంలో కొద్దిగా మార్పుని, వృద్ధిని వీరు కనుగొంటారు. అది తప్పనిసరిగా కనబడుతుంది. వీరి సంతానము వీరి యొక్క అడుగుజాడల్లో సూచనల మేరకు ప్రవర్తన చేసేటువంటి ఇది సంతానానికి కలుగుతుంది. కనుక శుభపరిణామంగా ఈ వారం అంతా కూడా వీరికి అనుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు మాత్రం తలెత్తుతాయి. అవి పెద్ద విశేషమైనటువంటివి అయితే ఏమీ లేవు. కాబట్టి విశేషంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. శనికి సంబంధమైనటువంటిది శని జపం కానివ్వండి, దానాదులు కానివ్వండి, లేదా శనికి తైలాభిషేకం కానీ, వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా కానీ కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వీరికి ఏమి ఆరోగ్య సమస్యలు అంతగా ఆరోగ్య సమస్యలు ఈ వారం, ఈ మాసం అంతా కూడా వీరికి ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘవ్యాధి అనేటటువంటిది, ఆరోగ్యం అనేది ఉగాది వరకు వీరికి కొంత ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి వారంలో నాకు ఆరోగ్య సమస్య చెప్తూ ఉన్నారేంటి అంటుందంటే, అంటే శని మార్చి 29 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. తర్వాత కానీ మీనరాశిలోకి సంచారం చేయడు. అందులో సంచారం చేసేంతవరకు వీరికి ఈ సమస్య కొంత ఉంటూనే ఉంటుంది. కాకపోతే తీవ్రత తగ్గుతుంది. అంతకుముందు రోజంతా పెయిన్ ఉండేది, ఇప్పుడు రోజుకు ఒక 6 గంటలు ఉంటుంది. వారం అలా తగ్గుతూ వస్తుంది. అంతేగాని పెయిన్ అనేది ఖచ్చితంగా రోజు మొత్తంలో ఉంటుంది. దైవారాధన నిష్టగా చేయాలి. సరే, తదుపరి కుంభరాశి గురించి తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా ప్రభుత్వం మూలకంగా కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా వ్యాపార నష్టాలు, వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు అనుకూలించకపోవటం, అజాగ్రత్త వల్ల ధన నష్టం జరిగేటటువంటి అవకాశాలు వీరికి మెండుగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా భాగస్వాములకి వీరికి మధ్య పరస్పరటువంటి వైషమ్యము, భేదములు ఏర్పడి ధన నష్టాన్ని చవి చూసినటువంటి అవకాశం, కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి చేసేటటువంటి వ్యాపార లావాదేవీల విషయములలో చాలా జాగ్రత్త వహించటం ఎంతైనా అవసరం. ఆచితూచి అడిగేయటం, ప్రతిదీ కూడా చూసిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి విషయాన్ని చేపట్టడం అనేది చేయాలి. చేసినట్లయితే అందులో కొంత వీరికి మంచి జరిగేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వారిలో ఇంకా చూసుకోదగ్గది ఏంటంటే, వీరి యొక్క ఎదుటివారు చెప్పినటువంటి మాటని సరైనటువంటి విధంగా వీరు స్వీకరించే స్థితిలో ఉండరు. అంటే కొంత అశాంతి చేత, అసహనము చేత, అంటే ప్రతిదీ తనకి ఏమీ జరగట్లేదనేటువంటి ఒక అపోహ చేత వీరు దాన్ని సరైన పద్ధతిలో స్వీకరించటం లేకపోవటం చేత భాగస్వాముల మధ్య పరస్పర వైషమ్యం వచ్చినట్టు అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వీరు కూడా శనికి, రాహువుకి ఎక్కువగా చేసుకోవాల్సిన జప కానీ, దానాదులు కానివ్వండి చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ, లేదా మన్య సూక్త పారాయణం కానివ్వండి, ఇవి ఆచరించినట్లయితే వీరు తప్పనిసరిగా ఆచరించాలించినట్లయితే ఉపశమనం కలుగుతుంది. వీరు కొంచెము ఈ వారం కొంత అనుకూలంగా లేదు, అన్ని విధాలా వీరికి కొంచెం ఇదిగా కనబడుతుంది. దోషభూయిష్టంగా, గ్రహస్థితిగతులు అనుకూలంగా లేకపోవటం చేత ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీరికి చేసుకున్నట్లయితే ఉపశమనం కలుగుతుంది. అయితే మీరు చెబుతూ ఉంటారు గురుగారు, మీరు ఇన్ని రోజులు, ఇన్ని వారాలు పారాయణం చేస్తూ ఉండండి, కొంత ఉపశమనం కలుగుతుంది అని. ఒకవేళ వాళ్ళకి అన్ని వారాలు కుదరకపోతే ఒక 2-3 వారాలు చేస్తే కూడా సరిపోతుందా? లేదు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని వారాలు చేయాల్సిన అవసరం? వారము అంటే వీటిలో ప్రదక్షిణల, పూజల ఏమిటి అంటే ఇప్పుడు ఆయా రాశుల వారికి ఏంటంటే మీరు ఈ వాటికి సంబంధించిన విషయాలలో
ప్రదక్షిణలు అయితే వాటికి ఒక నియమం ఉన్నది. 11 రోజులు ప్రదక్షిణ అని, 11 రోజులు, రోజుకు 4 ప్రదక్షిణాలు చొప్పున 11 రోజులని, ఈ విధంగా 11 రోజులని, 21 రోజని, 40 రోజులని, ఇట్లా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే నేను ప్రదక్షిణలు అవి తెలియపరచలేదు కనుక, ఇది వారం వారం కనుక దీనికి నేను ప్రత్యేకమైనటువంటి ఆ నియమాన్ని, ఆ సంబంధమైనటువంటి పరిహారాన్ని చెప్పడం జరగట్లేదు. ఎందుకంటే ఈ వారం ఇది వారం ఫలితాలు కనుక, వార ఫలితాలు కనుక ఆ పరిహారాన్ని చెప్పటం తెలియపరచటం లేదు. కాబట్టి చేసినందువల్ల మంచిదే. ప్రదక్షిణలు చేసుకొని, ఆ చేసుకునేవారు ఎవరైనా ప్రదక్షిణలే చేసుకుంటాం అనేటట్లయితే, పూజ చేసుకునే కంటే కూడా ప్రదక్షిణం మాకు తేలిక ఈజీగా ఉంటుందండి గురువుగారు అని అనేటట్లయినట్లయితే తప్పనిసరిగా వారు ఒక నియమం పెట్టుకోవాలి. అది 11 రోజులన్నా చేయండి, లేదా 21 రోజు కానీ చేయాలి. స్త్రీలకి 21 రోజు వరకే పరిమితి నియమించబడింది. కాబట్టి పురుషులకైతే 40 రోజులు చేయవచ్చు. కాబట్టి ఈ నియమాలు పాటించినట్టే తప్పనిసరిగా పరిహారం చేసినట్లయితే అన్ని విధాలు అనుకూలంగా ఫలితాలు. గురుగారు, చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మీనరాశి వారికి అందులో షష్టగ్రహ కూటమి కూడా రాబోతున్నది. ఇప్పటికే 2 గ్రహాలు వచ్చి చేరబోతున్నాయి. కాబట్టి వీరికి కొంచెము ఈ మీనరాశి వారికి ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు కొంత కనబడుతుంది. అంటే తర్వాత ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పుకోదలుచుకున్నట్లయితే కలత్ర సంబంధమైనటువంటి దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కలత్రం మధ్య పరస్పర వైషమ్యం, విరోధములు కలిగి ఒకరి మాటని ఒకరు లెక్క చేయనటువంటి తత్వంతో ఉండి తత్సంబంధంగా సంతానానికి ఇబ్బంది కలిగేటటువంటి సూచనలు కాకుండా వీరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు, ధన నష్టాన్ని కోల్పోయేటటువంటి అవకాశాలు కొంత గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారులకు మానసిక అశాంతి, ఆందోళన, అనవసరమైన విషయానికి కలత చెందటం, సంబంధం లేని విషయాలు కూడా సంబంధం ఉన్నట్లుగా భావించి తనకు తానుగా కలత చెందటం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వాహనం నడిపేటటువంటి విషయాల్లో, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండటం వీరికి చాలా అవసరం. వాహన ప్రమాదాలు కొంచెం గోచరిస్తూ ఉన్నాయి. భయపడాల్సిన పని ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా మనము ప్రయాణంలో జాగ్రత్త వహిస్తే దాని నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఈ రాశివారికి ముఖ్యంగా కేతువుకి, శనికి పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి సంబంధమైనటువంటి పరిహారాలు తప్పనిసరిగా కొంత ఉపశమనం మాత్రం కలుగుతుంది. కొంత మేరకు మాత్రమే కొంత అవి సూచనలు కనబడుతున్నాయి. అందులో జాగ్రత్తలే ముఖ్యం. వీటన్నిటికంటే కూడా పరిహారాలు ఎన్ని చేసుకున్నా కానీ కొంత సూచనలను పాటించడం ముఖ్యం. ఇక్కడ అది ప్రధానం. దాని నుంచి ఖచ్చితంగా తప్పించుకోవచ్చు, తప్పనిసరిగా తప్పించుకోవచ్చు. కానీ సూచనలు నిర్లక్ష్యం చేసినట్లయితే ఏం చేయం. ఒక్కొక్కసారి అది దైవానుగ్రహం, దైవం ఎప్పుడూ కూడా మన ప్రయత్నం చేస్తుంటే దైవానుకూలత కలిగి ఫలితం ఫలిస్తుంది. కానీ మన ప్రయత్నం లేకుండా దైవానికి ఎన్ని పూజలు చేసినా అప్రయత్నంగా ఫలితాలు మాత్రం రావు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిస్తుంది అన్న ఆలోచన అప్పుడు రాకుండా ఉంటుంది. ఆ పని ఉండదు. అది దాని నుంచి కారణం. కాబట్టి మన ప్రయత్నం చేయవలసిందే, ఆరాధన చేయవలసిందే. దీనికి అది 2 తోడైతే కానీ దాని నుంచి గట్టే పరిహారం అది సరిపోతుంది. కాబట్టి ఈ నియమాలు కనుక ఈ రాశుల వారికి ఎవరు చెప్పినటువంటి ఇది చాలా సులభమైనటువంటి పద్ధతులే చెప్పడం జరిగింది. మనం ప్రతి వారం కూడా సులభమైనటువంటి పరిహారాలు చెప్పుకున్నాము. ఎవరికి